ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ, మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నేను మీకే వేలాది వందనము, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమాటలు సహాయం చేసి మీ కృప బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 8వ వచనము. భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ కాలేదు, తినినందున మనకు ఎక్కువ లేదు. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో భోజన పదార్థములు కడుపునకు కడుపు, భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి. దేవుడు దానిని వాటిని నాశనము చేయును. దేహము జారత్వం నిమిత్తం కాదు కానీ ప్రభు నిమిత్తమే. ప్రభు దేహము నిమిత్తమే. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యము భోజనము పానమును కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనము. నానా విధమైన అన్య బోధల చేత తిప్పబడుకుడి. భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయం స్థిరపరచుకొనుట మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనం కలగలేదు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. ఈ చిన్నవారిలో ఒక్కనైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరు దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందరని మీతో చెప్పుచున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 20వ వచనం. భోజన నిమిత్తం దేవుని పనిని పాడు చేయకుడి. సమస్త పదార్థం పవిత్రములు గాని అనుమానంతో తినువానికి అది దోషము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 19వ వచనం. దేవుని ఆజ్ఞ అనుసరించుటే ముఖ్యము గాని సున్నతి పొందుట యందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవుట యందు ఏమీ లేదు. చివరిగా ఒక మాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకు ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అదే అన్ని విషయంలో ప్రయోజనకరమవును. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవ యేసయ్య, నేను మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. ఆయన మేము దైవభక్తి కలిగి జీవించేవారు మన శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించండి. మీ ప్రేమ కృపలు బలపరచండి, స్థిరపరచండి. మీ చిత్తాన్ని మా జీవితాలు జరిగించి మీ మహిమార్థమే మమ్మల్ని వాడుకోమని చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.